Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఈరోజు ఆడికృత్తిక అండి. ఆడికృత్తిక రోజు ఉదయమే తొందరగా లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని, వాకిలి ముందు ముగ్గెట్టుకొని, తులసమ్మకు దీపం పెట్టుకొని, పిల్లలకు లంచ్ బాక్స్, ఆ రోజు స్కూల్ ఉందన్నమాట పిల్లలకి. ఇంకా పిల్లలకంతా టిఫను లంచ్ బాక్స్ అంతా రెడీ చేసేసి వాళ్ళని పంపించిన తర్వాత ఇంకైతే ఉదయమే ఫ్రెష్ అప్ అయిపోయానమాట. ఇంకా అయిన తర్వాతనే ఇవన్నీ క్లీనింగ్లు అవన్నీ కూడా చేసుకొని అయ్యిందనమాట. ముందు రోజే పూజా సామాగ్రి అంతా కడిగేసుకున్నాను నీట్గా. చమక్ దమక్ అనే పౌడరు అంటే దీపాలు తోమడానికని తెచ్చుకున్నాను. అది ఈజీగా అయిపోయిందనమాట నాకు భిన్న ముందు రోజు. ఈ పండుగలన్నీ ఉన్నప్పుడైతే ఇంకా మనకి తప్పదండి, పని ఎక్కువ ఉన్నప్పుడు ఈ దీపాలు ఎక్కువ అనమాట మాకు ఉండే పూజా సామాన్లు. ప్లేటుకు 2 ప్లేట్లకు వస్తాయి, చిన్న చిన్నవి తెచ్చేస్తారు మా వారు. అవన్నీ తోమే లోపల ఒక హాఫ్ డే పడుతుందన్నమాట. సరే ఈ పౌడర్ వచ్చినాక ఈజీగా అయిపోయిందనమాట భిన్న పని అయితే. సరే ఇంకైతే ఉదయమే మా వారు అంతా క్లీన్ చేయించేసాను. నేను బయట తులసమ్మకు దీపం పెట్టేశాను. ఇంకా మా వారైతే ఇంట్లో దీపం పెట్టేశారనమాట. ముందు అంతా పెట్టేసిన తర్వాత పూజ అంతా అయిపోయింది. మళ్ళీ సరే ఈరోజు ఆడికృత్తికి కదా, ఇంకా మేమైతే ఆడికృత్తికి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆకు వేసి అన్నము, సాంబారు, తాలింపులు 2 రకాలు, వడ, పాయసము, తలిగిపిండి వేస్తామన్నమాట. అంటే బియ్యం పిండి పెట్టి దీపం నెయ్యి వేసి దీపం పెడతామన్నమాట. నానబెట్టి బియ్యం పిండిని మిక్సీకి కొట్టి నున్నగా ఆ విధంగా చేసి తలిగి వేస్తామన్నమాట. టెంకాయ కొడతాము, ఇవన్నీ చేస్తాము. సరే ఇంకా మా వారు తెల్లవారు చెప్పారనమాట, 9కి చెప్పారు. ఈ విధంగా నేను తెస్తాను, పండ్లు పువ్వులు అవన్నీ కూడా తీసుకొస్తా. ఏమీ తెచ్చుకోలేదనమాట. అంటే మాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అంటే నా రక్త సంబంధం అక్క అనమాట. నేను మా అక్క 2 తమ్ముళ్ళు అనమాట నాకు. ముందు రోజు అదొక 2 days ముందు అనుకోండి, మా అక్క భర్త చనిపోయారనమాట. ఆ బాధలో ఉన్నారు వాళ్ళు. నేను పోయి వచ్చాము. మేము కొంచెం బాధనే ఉంది, నాకు బాధగా ఉండింది. నేను ఎందుకులే చేయడమని అనుకున్నాను. కానీ ఇంకా సంవత్సరానికి ఒకసారి చేయాలి కదా అనే ఉద్దేశంతో మా వారు చెప్తే ఇంకా చేయాల్సి వచ్చిందనమాట పండగ అయితే. ఇంకా మా అక్కకు 2 కూతుర్లు, ఒక బాబు అనమాట. ఒక అమ్మాయికి పెళ్ళయింది, ఒక అమ్మాయికి అవ్వలేదు, ఒక బాబుకి అవ్వలేదు, చదువుకుంటున్నాడు. ఒక అమ్మాయి అయితే టీచర్గా వెళ్తుందనమాట. సరే ఇంకా ఆ పాపను చూసి నాకు, మా అక్క సొంతం అక్క కదా, నాకు బాధ అనిపించింది అనమాట. నాకు మనసుకి ఆ పాపే గుర్తుకొస్తూ ఉంటే ఆలోచనలోనే పడి నేను ఏం చేస్తామో ఏమోలే పండగ అనుకున్నట్టు నేను ఉంటే, ఇంకా మా వారు ఈ పండ్లు పూలు అవన్నీ తెస్తాను చేయవే అని చెప్పి అరిచారనమాట. సరే ఇంకా చేద్దామని ఇంకైతే అప్పుడు స్టార్ట్ చేశానండి. 9:30 10 అయిపోయి 10:30కు స్టార్ట్ చేశానమాట. ఇంకా స్పీడ్గా గబగబా ఇంకా మనకు ఆడి కృతికి ఆ టైం అనేది మనకు 1:30 వరకే ఉందన్నమాట. అట్లా వచ్చింది ఆడి కృతిక అనమాట. ఫస్ట్ భరణి అట్లా వచ్చినప్పుడు నేను ఈ ఊర్లో లేను, చిత్తూరులో ఉన్నానన్నమాట. చిత్తూరు అక్క వాళ్ళది. అక్కడి నుంచి వచ్చి ఇంకా సరే ఆ రోజులు ఆ గడియ అయిపోయిందనమాట. సరే ఇంకా 1:30 గంట వరకే ఉందన్నమాట, మధ్యాహ్నం వరకు. సరే గబగబా చేయాలనే ఉద్దేశంతో ఇంకైతే పచ్చని పప్పు, కొద్దిగా ఉద్దిపప్పు 1 గ్లాస్ వేసి వడకు నానబెట్టాను. 1 గ్లాస్ రైస్ పెట్టాను, పప్పు టమాటా వేసి రుద్దేశాను, అరటికాయ ఫ్రై చేసి పెట్టాను. సరే ఇంకా వడ అయితే వేసుకుంటూ ఉన్నానన్నమాట. పిల్లలు ఎవ్వరు లేరు, స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వస్తే సాయంత్రం తినాల్సిందే అనమాట అవన్నీ. సరే ఇక్కడ చూడండి, ఇంకా మా వారైతే మామిడాకులు, అంటిపండ్లు, బేరికాయలు, స్వామివారికి ఈ ఆడికృత్తిక రోజే వస్తాయన్నమాట బేరికాయలు, ఇంకెప్పుడు కనబడవు. బేరికాయలు, అరిటాకులు, యాలక్కాయ ఒకటి, కలింపండ్లు అంటారు కదా, కలింపండ్లు, ఈ బేరికాయలు, పూలు ఇవన్నీ కూడా పట్టుకొచ్చారనమాట. సరే ఇంకా అవన్నీ టేబుల్ మీద పెట్టేసి ఇంకా అవన్నీ కడిగి పెడతాం. చూడండి మా వారు బయట బండి మీద నిలబడుకొని కట్టి ఇవ్వండి ఇవి అని చెప్పేస్తారనమాట. పండ్లన్నీ ఏదైనా కూడా వాళ్ళు ఏం చేస్తారు చూడండి, సగం పండ్లు అవి కేజీ 100 అంట.
సరే చూసి ఏరుకోవాలి కదా, ఏరుకోరనమాట ఏది కూడా. నిలబడుకొని కట్టి అమ్మ అని అంటే వాళ్ళు చూడు, ఒకటి పొయ్యి ఒకటి పాడైపోయిన పండ్లు ఇవన్నీ కట్టించేసారు. బీరకాయ కూడా అలాగే చేశారనమాట. ఇంకా అంటిపండ్లు అయితే బాగా తెస్తారు మామూలుగా, ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా నేనేం చేసేది, ఇంకా అవన్నీ కడిగేసి పక్కకైతే పెట్టుకున్నాను. ఎప్పుడు అంతే, నేనైతే బజార్కి వెళ్తే కనుక అన్నీ నీట్గా చూసి ఏరుకొని తెచ్చుకుంటానమాట. ఇంకా మా వారైతే అంతే. ఇంకా సరేని ఇంకా నా వంట అయితే పూర్తి అయ్యింది. వడ ఒక్కటే వేస్తూ ఇంకా పండగలు వచ్చినప్పుడైతే అండి ఇంతే అనమాట. ఒక్కాలు వంటింట్లో, ఒక్కాలు పూజ గదిలో, ఇట్లే ఉంటుంది నా పని అయితే. చీర ఎగ్గట్టేసి మనం ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు, ఎవరి గుళ్ళక ఎవరి ఇళ్ళకన్నా పోయినప్పుడే నేను రెడీ అవ్వగలను. ఇంకా ఇంట్లో చేసినామంటే నేను ఇలాగనే ఉంటానన్నమాట. పిచ్చక్కలాగా చీర కట్టుకొని ఎగజెక్కేసి ఇట్లా ఆ టొక్కాలు ఈ టొక్కాలు వేసుకుంటూ ఇంకా పనులు చేసుకుంటూ పూజా రూమ్లో డెకరేషన్ చేసుకుంటూ ఇవన్నీ చేద్దామని బాగా ఇంకా చేస్తాను. కాకపోతే ఇంకా నా మనసుకు బాగలేక ఏదో చేద్దామని చేసినట్టుగా చేశానన్నమాట. చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తే మనకు సుబ్రహ్మణ్య స్వామి పండుగ చేస్తే మంచిదండి. ఆయన ఆరోగ్యప్రదాయుడు కదా, చేసుకోవాలన్నమాట పండుగ అయితే. మామూలుగా కావుళ్ళు అవి ఇవి ఎత్తుతారనమాట. కావుళ్ళు ఎత్తుతారు. కావిళ్ళల్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. కావిడి మేము ఎత్తము, మొక్కుబడి ఉంటే చేస్తారు. మేమైతే కావిడంతా ఎత్తేది లేదు. ఇంట్లో అయితే ఈ మారు తలిగి వేసుకుంటాము. సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళుంటాము. కాకపోతే మనసు బాగాలేక పోలేదన్నమాట గుడికి కూడా. ఇంకోసారి వెళ్దాంలే అనేసి. సరే ఇంకైతే నేను ఇక్కడ ఇవన్నీ సర్దుతున్నాను కదండి. ఆకు వేసి ఇవన్నీ కూడా మీరు దీపాలు పెట్టండి, నూనె వేసి అని చెప్పానమ్మా. అంతే మా వారు ఆ దీపాల కడ కింద పటం పెట్టి అవన్నీ చేస్తానన్నమాట. దీపాలు పెట్టి 5 దీపాలు వెలిగించి నెయ్యి దీపము అవి పెడతాను. సరే ఇవన్నీ చూడండి మీరు. నేను ఇంకా వంటింట్లో వడలు వేస్తున్నాను కదా, మాడిపోతాయి అని చెప్తుంటే మా వారైతే నూనె పోసేసి దీపం పడిపోయి పక్కకి నూనె అంతా అలికేశారనమాట. ఇంకా అవన్నీ తుడుచుకుంటూ ఆ పట్టం పక్కనంతా తుడిచి మళ్ళీ ఒకసారి రెండోసారి నీట్గా తుడిచి అవన్నీ చేసి మళ్ళీ నేను డెకరేషన్ చేసి పెట్టానన్నమాట. దీపాలు నూనె పోసి దీపం వెలిగించేశారు కింద. ఆ విధంగా చేస్తారనమాట మా వారు. కొంచెం అంటే డెకరేషన్ దీపం పెట్టేస్తారంతే. ఇట్లా నేను డెకరేషన్ చేసినటువంతా కొంచెము చక్కగా చేద్దామని చూడరు. హడావిడి అనమాట. టైం అయిపోతుంది, 1:30 వరకే ఉంది కదా ఆ సమయము. అందుకోసమని అలా హడావిడి చేసి అవన్నీ దొల్లిచ్చేసారనమాట. సరే ఇంకా ఏం చేసేదని మళ్ళీ నేనే చేసి అదంతా సర్ది పెట్టాను. ఇంకైతే ఆకు వేసేసుకొని ఇంకా ఇలాగ అన్నం పెట్టి పప్పు టమాటా వేసి పెట్టి తాలింపులు వడలు ఇది నేను చేశాను కదా చక్కెర పొంగల్ అంటే హల్వా, పెసరపప్పు గోధుమ రవ్వ హల్వా లాగా చేసి పెట్టాను. అవి పెట్టానమాట. అంతా పెట్టేసి సిద్ధం చేసి పండ్లు పెట్టేసినాను అక్కడ. ఈ విధంగా అయితే డెకరేషన్ చేసేసి పక్కకైతే వచ్చానండి. ఇంకా నేను అటు ఇటు వడ అవి చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా మా వారైతే ఇంకా అవన్నీ సర్ది పెడతాము చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకేదైనా మిస్ అయిందా చేసి పెట్టడానికి అనేసి. సరే ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇక టైం అయిపోతుందండి. మీరు నైవేద్యం అంతా పెట్టేశాము. టెంకాయ అయితే కొట్టేయమని చెప్పానమాట. మా వారే అన్నీ చేసేస్తారు ఇంకా. సరే ఇంకైతే ఆ పండగలప్పుడు ఆ పుస్తకంలో ఆయన అష్టోత్తరాలు అలాంటివి చదువుతారనమాట. సరే సుబ్రహ్మణ్య స్వామి పుస్తకం కనబడలేదు, ఇంకా అది వెతుక్కుంటూ ఉన్నానమాట. నేను పుస్తకం ఇస్తే చదివేస్తుంటారు ఆయన. మళ్ళీ సరే నేను వెతికి ఎలాగో ఒక చోట ఉంటే పిల్లలు వడావిలి ఆడాడో పెట్టేశాను. అవి వెతికిచ్చానమాట. సుబ్రహ్మణ్య స్వామి పద్యం చదవడానికి ఎత్తిచ్చానమాట. సరే ఇంకా అవన్నీ చూసుకొని ఆయన అయితే చేసుకుంటున్నారు. సరే ఇంకా ఈ ఆడికీర్తిక అనే దాని గురించి అయితే ఒక 2 మాటల్లో చెప్తానండి. ఆడికీర్తిక అనేది మనకు తమిళ నెలలో ఒక మాసం పేరు ఆడి నెల అని అంటారనమాట. ఈ నెలలో వచ్చే పండుగ పేరే ఆడికీర్తిక అని అంటారు. కృత్తిక నక్షత్రంలో చేసే పండుగను ఆడికీర్తిక అంటారనమాట. తెలుగు నెలలో అయితే శ్రావణ మాసంలో వచ్చే కృత్తికను ఆడికీర్తిక అని అంటారు. కృత్తిక అనే 6 స్త్రీలు స్వామివారిని పెంచడం వల్లే ఆడికీర్తిక అని పేరు. కావిడి ఈ నెలలో అయితే కావిళ్ళు ఎత్తుతారు కదా. కావిళ్ళల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. పాల కావిడి, పన్నీర్ కావిడి, చందన కావిడి ఇట్లా అనమాట. మా సైడ్ అంతా చేస్తారు. ఎక్కువ తమిళనాడు సైడ్ అయితే చాలా బాగా చేస్తారనమాట. ఇంకా ఈ పక్కంతా మా సైడు కొంచెం తక్కువే అనుకోండి.
ఇక మా వారైతే హారతి ఇచ్చేసి నేను కూడా హారతి ఇచ్చేసాను. మా వారు ఇచ్చేశారు హారతి. ఇంకైతే కొద్దిసేపు అయితే సుబ్రహ్మణ్య స్వామి పుస్తకంలో ఆయన స్తోత్రం ఏదో ఉంటే చదివారనమాట మా వారు. నేను కూడా కొంతసేపు అయితే చదివాను. ఈ ఆడి మాసం అనేది అమ్మవార్లకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇది అందరికి తెలిసిన విషయమే లేండి. ఎవరో తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఈరోజు పిల్లలు ఉంటే బాగుండేది. కొంతసేపు అయితే కూర్చొని సుబ్రహ్మణ్య స్వామి ముందర కూర్చొని వాళ్ళకు తెలిసేలాగా అన్నీ చూసుంటారు, చదువుకుని ఉంటారు, పద్యాలు కూడా చదువుతారు మా పిల్లలు. ఉంటే బాగుండేది, లీవ్ వచ్చింటే బాగుండేదన్నమాట. లేదు స్కూల్ ఉన్నిందనమాట. తెల్లారితోనే 7:30 8 వెళ్ళిపోతారనమాట. ఇంకా సాయంత్రం వస్తారు. మా పూజ అంతా అయ్యే లోపల 1:30 అలా అయిందనమాట. ఆ విధంగా పిల్లలు కూడా కూర్చొని నేను ఏ పండగ చేసినా కూడా అలాగ డెకరేషన్ చేసి అలాగ చేస్తాను, వాళ్ళకి తెలిసేలాగా చేస్తాను అనమాట. ఇంక ఈ విధంగా అయితే నేను అలా చేశానండి. ఆకు వేసుకొని అలాగ నైవేద్యం అంతా ఆ విధంగా పెట్టాను. అప్పుడే దూరంగా ఉండిందని ఇప్పుడు జూమ్ చేసి దగ్గరగా చూపిస్తున్నాను అనమాట మీకు. ఇంకైతే ఆ విధంగా చేశానన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి ఆడికిర్తిక. ఈ ఆడికిర్తిక అనేది సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టము. చాలామంది కొంతమందే చేస్తారండి. పక్కన తమిళనాడు సైడ్ అయితే వాళ్ళ కులదైవమే ఆ స్వామి అనమాట. ఆ విధంగా ఉంటుంది. తమిళ వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉంటారు. ఇక తెలుగు వాళ్ళు అనేది కొంతమంది అలాగ చేస్తూ ఉంటారనమాట. మేమైతే తప్పకుండా చేస్తామండి. ప్రతి పండగను కూడా చాలా బాగా చేసి ఈ విధంగా చేసుకుంటామన్నమాట. నా పూజ ఎలా ఉన్నిందనేది ఒకసారి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నదనేదని కామెంట్ చేయండి. అదే చెప్పాను కదండి, మనసు బాగలేకపోయినా కూడా ఇంకా పండగలు సంవత్సరానికి ఒకసారి చేయాలనే ఉద్దేశంతో చేశానన్నమాట. ఇంకైతే అన్నీ చేసేసాను. ఇంకా భోజనం అయితే చేయాలి. ఆకు మామూలుగా 3 ఆకులు వేసుకుంటాము ప్రతి ఇట్లా పండగకి. సరే ఇంకా ఉంటే ముగ్గురం పిల్లలు ఒకటి, నేను ఒకటి, మా వారు ఒకటి తింటాము అనమాట. ఇంకా ఒకటే వేసాం. పిల్లలు ఎవరు లేరు కదా, స్కూల్ వెళ్ళారు. ఇంకా ఆ ఒక ఆకే సరే. ఇంకా మా వారు పెట్టుకుంటారనమాట ఆకుని. నాకు ఆకులో నేను పెట్టుకుంటాను కదా ఆకులో దాంట్లో నుంచి కొద్దిగా అన్నీ తీసి దాంట్లో పెడతారనమాట. అందుకోసం 2 ఆకులు వేయకూడదు, 3 వేస్తారు, 5 వేస్తారనమాట. అందుకోసం ఒకటే వేసాను. ఒకటి వేసుకోవచ్చు మళ్ళీ. ఇంకా ఆ విధంగా చేశాను. సరే అని చెప్పి ఏమండి మీరు పెట్టుకొని తింటూ ఉండండి. ఇంకైతే నేను వస్తాను ఆ లోపల అని చెప్పి నేను అప్పటికి వడలు కూడా ఒక్కొక్క వాయి వేసుకుంటూ ఉన్నానన్నమాట. ఒకసారి స్టవ్ దగ్గరికి వెళ్ళి అదే అయిపోతుందండి. ఇంట్లో పని అలాగా సరిపోతుందనమాట. నాకు ఒకేసారి అవ్వలేదు. కొద్దిగా వేసి దేవుడి వరకు తీసేసాను అనమాట. ఇంకొంచెం పిండి ఉంటే ఎండిపోతుందనే ఉద్దేశంతో ఆ వడలు అయితే వేసాను, ఉద్దిపప్పు వడలు. సరే చూడండి అక్కడ ఏం జరుగుతుందో ఒక తమాషా. మా వారు వస్తున్నాను ఉండండి, నేను ఈ వాయి ఎత్తేసి వచ్చేస్తాను, ఈ వడలు తింటాము ఇద్దరం కలిసి అని చెప్పానమాట. సరే అన్నారు. ఉపవాసంతో ఉన్నాము ఇద్దరము. సరే అలాగే నేను అన్నారు నాకు. సరే ఇంకా ఆయన పాటికి నేను అట్లా ఇట్లా తిరిగి వచ్చే లోపలే మొత్తం తినేశారనమాట. నేను అన్నీ పెట్టేసి ఉంటే నాకు ఒక్కొక్క పెడస పెట్టేసి మా వారైతే ఆకు ఖాళీ చేసి పెట్టేశారు. నా పక్కన కూర్చొని ఊరికే కూర్చున్నారనమాట. ఇంక లేస్తూ ఉంటే ఇంక నేను అరుస్తూ ఉంటానని, ఎవరికైనా ఉంటుంది కదండి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని తినాలని ఒక ఆశ. రోజు తింటాము, పండగల పూట తింటే ఒక తృప్తిగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో సరే ఇంక లాస్ట్లో నీకోసం తింటాండా నుండి పాయసం అని చెప్పి ఆకంతా క్లీన్ చేసి ఖాళీ చేసి పెట్టేసి ఇంకైతే నేను ఇంకా ఒకటే కూర్చొని తినాలన్నమాట. నా అవస్థలు ఎందుకులేండి, ఇంకా వీడియో కనపడడం లేదు సరిగా అని చెప్పి మళ్ళీ అటు ఇటు మార్చుకుంటూ ఆ విధంగా నా బాధలు నావన్నమాట. ఇంకా మా వారైతే పూర్తిగా శుభ్రంగా తిని జీర్ణం చేసుకొని నేను కూర్చునే లోపల లేచారనమాట. ఆయన కూడా ఏమండి నేను చెప్పాను, నేను మన ఇద్దరం కూర్చొని తిన్నా ఉండండి అని చెప్పాను కదా నేను అని అంటే, నువ్వు వస్తావు అన్నీ ఆరి తేరి అన్నీ చేసి పెట్టేసి మళ్ళీ వస్తావు, ఆకు చూస్తూ ఉండకూడదు, ఎదురు చూడకూడదు, అందుకే నేను ఖాళీ చేశానులే, ఉండేది తినలేయి నువ్వు అని చెప్పి అంటున్నారనమాట. సరిపోయిందిలేండి అనుకొని ఇంకా నేనైతే లాస్ట్ అది ఫ్రంట్ కెమెరా వల్ల ఎడమ చేత్తో తినేట్టు తెలుస్తుందండి, కుడి చేత్తని తినేది. ఇంకేం చేసేది నా అవస్థల వల్ల అలా అనమాట. ఫ్రంట్ కెమెరాకి అలా కనపడుతుంది, మీకు తెలిసే ఉంటుందిలేండి. ఇంకా ఆ విధంగా చేసుకున్నానండి నేను సుబ్రహ్మణ్య స్వామి పూజని. నా పూజ నచ్చిందండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఇంకా మా వారు తిని లేచి వెళ్తున్నారనమాట. ఇంకా మా ఉన్నదంతా ఇంకా సాయంత్రం పిల్లలు వస్తే వాళ్ళు తింటారు. చూడండి మా పరిస్థితి ఇట్లా ఉంటుంది. నేను కలిసి తిందామంటే ఇట్లా చేస్తారనమాట మా వారు. ఇట్లా ఈ వీడియో ఇంతేనండి. నా వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.